నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈ రోజు మనం తెనాలి రామకృష్ణ గారి కథను విందామండి. అతనిని హాస్య కవి అని కూడా పిలిచేవారు. అతను శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థాన కవిగా ఉండేవారు. ఈ రోజు మనం వినబోయే కథ పేరు బావిలో వజ్రాలు. ఒకనాడు విజయనగరంలో ఒక దొంగల ముఠ ప్రవేశించింది. ఆ దొంగలు జట్లుగా విడిపోయి 4 ప్రక్కల సత్రాల్లో బస చేసి పగటిపూట వర్తకుల వేషాల్లో తిరుగుతూ ధనవంతుల ఇళ్లను కనిపెట్టి రాత్రిపూట దొంగతనాలు చేసేవారు. ప్రజలందరూ రాయల వారికి దొంగల గురించి ఫిర్యాదు చేశారు. రాయలు సైన్యాధిపతితో చెప్పి రాత్రిపూట మరింత మంది భటులను గస్తీకి పంపమని చెప్పారు. సైన్యాధిపతి అలాగే చేశాడు. అయినా దొంగతనాలు ఆగలేదు. ఇది కాదని రాయలు దొంగలు పట్టుకున్న వారికి 10,000 బంగారు నాణ్యాలను బహుమానంగా ప్రకటించారు. ప్రజలు బహుమానంకి ఆశపడి తాము కూడా గస్తీ కాయసాగారు. దాంతో దొంగల జోరు కాస్తంత తగ్గింది. కానీ ఎవ్వరికీ ఒక్క దొంగ కూడా పట్టుబడలేదు. ఇలా ఉండగా ఒకనాడు దొంగలందరూ సమావేశమయ్యారు. ఒక దొంగ వారి నాయకుడితో, నాయక, ఇక మనం ఈ నగరంలో దొంగతనాలు చెయ్యలేం. ఒక ప్రక్క రాజభటులు, మరో పక్క ప్రజలు గస్తీ కాస్తూ ఉన్నారు. ఎంతమంది కళ్ళు కప్పి దొంగతనం చేసి క్షేమంగా తిరిగి రాలేం. అందుకే ఈ నగరాన్ని వదిలి మరో చోటికి పోదాం అన్నాడు. అది నిజమే అంటూ మిగతా దొంగలు అతనికి వంతపాడారు. సరే, అలాగే కాని మన నియమం ప్రకారం మనం ఏ చోటున్నా వదిలి మరో చోటికి పోయే ముందు ఉన్న చోట దొంగతనం చేసి మరి ఆ చోటు వదిలి వెళ్ళిపోవడం మన ఆనవాయితీ. కనుక ఈ రాత్రి ఏదో ఒక ఇంట్లో దొంగతనం చేసుకుని వచ్చి ఈ చోటును వదిలిపోదాం అన్నారు. మిగతా దొంగలందరూ ఇటువంటి సమయంలో మనం దొంగతనానికి వెళ్ళటం ప్రమాదకరం కనుక వద్దు. ఆ నాయకుడు వారి మాటలు వినలేదు. మీకు అంతగా భయమైతే ఇక్కడే ఉండండి. నేనొక్కడినే పోయి ఈ రాత్రికి ఏదో ఒక ఇంటిని దోచుకుని వస్తాను అంటూ రొమ్మును విరుచుకుని మరీ ప్రతిజ్ఞ చేశాడు. అతని ఆవేశం చూసి మరో 3 దొంగలకి కూడా ఆవేశం వచ్చింది. వెంటనే, నాయక, మేం కూడా నీ వెంట వస్తాం అన్నారు. ఆ రాత్రి ఆ 4 దొంగలు దొంగతనానికి బయలుదేరారు. రాజవీధిలో భటులను తప్పించుకొని మరో వీధిలోకి అడుగు పెట్టారు ఆ 4. ఆ వీధిలోనే ఉంది ఆ రామలింగడి ఇల్లు. ముందు వెనుక పెద్ద పెరడుతో ఉండే పాతకాలపు నాటి పెంకిటిల్లు అది. రామలింగడి ఇంటి సమీపంలోకి వచ్చేసరికి ముందు వైపు నుండి రాజభటులు, వెనుక వైపు నుండి గస్తీ తిరుగుతున్న పౌరులు వస్తూ ఉండడంతో ఆ 4 దొంగలు చప్పున రామలింగడి ఇంటి పెరడులోకి తప్పుకున్నారు. రామలింగడు అప్పుడే తన కావ్య రచనను ముగించి వాటిని వరుసగా పేర్చి ముడులు వేస్తూ ఉన్నాడు. పెరడిలో శబ్దం అతడి చెవులకు చేరింది. నిశ్శబ్దంగా వచ్చి పెరడి వైపునున్న కిటికీలోంచి చూశాడు. పొదల ప్రక్కన ముడుచుకున్న దొంగల ఆకారాలు రామలింగడి కంటపడ్డాయి. అప్పటికప్పుడు అరిచి చుట్టుప్రక్కల వారిని హెచ్చరించి ఆ దొంగలను పట్టుకుందాం అనుకున్నాడు. కానీ తను అరిస్తే దొంగలకు హెచ్చరించినట్లవుతుంది. వెంటనే అక్కడి నుంచి జారుకుంటారు. కనుక రామలింగడికి ఒక కొంటె ఆలోచన వచ్చింది. చప్పున వచ్చి భార్యను నిద్రలేపి దొంగల విషయం చెప్పి ఆమె ఏం చెయ్యాలో చెప్పాడు. రామలింగడి భార్య అతనికి తగ్గా ఇల్లాలే. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. 6 నెలలకు పైనే అతడితో కాపురం చేస్తూ ఉంది. అందుకే అతడి కొంటెతనంలో కొంత ఆమె కూడా అబ్బింది. భర్త దొంగలను పట్టుకోవడానికి వేస్తున్న పాచికకు తన వంతు సహకారం అందించడానికి సరే అంది. ఇంట్లో ఉన్న కొన్ని గులకరాళ్లను పోగేసి ఒక మూటగా కట్టాడు. తరువాత పెరడి తలుపులు తెరిచాడు. అతని వెనుకే వచ్చింది అతని భార్య. అయ్యో, అర్ధరాత్రి సమయంలో ఎక్కడికండి? చేతిలో ఆ మూట ఏమిటి? ఏమీ తెలియనట్లుగా అమాయకంగా అడిగింది. అబ్బా, పెద్దగా అరవకు, చెట్లకు చెవులుంటాయి, తర్వాత చెప్తాన్లెద్దు అంటూ ఆమెను సమాధానపరచబోయాడు రామలింగ. తర్వాత చెప్తారా అంటే, పెళ్లినాడు ధర్మార్థ కామ మోక్షములందు సగ భాగం పంచుతానని మీరు చేసిన ప్రమాణం ఒట్టిదేనా అంటూ అతడి మీద గయ్యం అన్నట్లు నటించింది ఆమె. అయ్యో, అంత మాట అనుకు. ఈ రహస్యం అందరికీ తెలియటం మంచిది కాదు. పైగా నగరంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. అందుకని నీకు చెప్పడానికి సంశయిస్తున్నాను. భార్యకు చెప్పడానికి కూడా సంశయమా? ఆ మూటలో మణులున్నాయా, మాణిక్యాలున్నాయా? వాటిని తీసుకుపోయి మరి గోతి తీసి పాతి పెడుతున్నారా, బావిలో పారేస్తున్నారా? కాస్తంత ఆలస్యమైనా సరిగ్గా గ్రహించావు. ఈ మూటలో విలువైన వజ్రాలున్నాయి. వీటిని మన బావిలో పారేస్తున్నా. నగరంలో దొంగల బెడద తగ్గాక తీసుకుందాం అంటూ దొంగలకు వినిపించేటట్లుగా కాస్తంత పెద్దగా చెప్పాడు రామలింగడు. బావుంది మీ తెలివి. అయినా ఈ విషయం దొంగలకు తెలిస్తే ఎంచక్కా పెరడులోంచి బావిలోకి దిగి వజ్రాల మూటను తీసుకుపోతారు.
ఇంట్లోకి కూడా రావాల్సిన అవసరం ఉండదు పాపం. వారికెలా తెలుస్తుంది? నువ్విలా అరుస్తుంటేనే తెలుస్తుంది. విన్నది చాలు. నువ్వింకా ఇంట్లోకి వెళ్ళు. నేను త్వరగా ఈ మూటను బావిలో పడేసి వస్తాను అంటూ భార్యను కసురుకున్నట్లు నటించి ఆమెను ఇంట్లోకి పంపి తాను గబగబా వెళ్లి చేతిలో ఉన్న మూటను పెద్ద శబ్దం వచ్చేలా బావిలో పడవేసి ఇంట్లోకొచ్చి తలుపు మూశాడు రామలింగడు. ఈ దృశ్యం అంతా దొంగలు చూస్తూనే ఉన్నారు. తరువాత ఒక దొంగ నాయకుడితో, నాయకా, వీడెవడో వెర్రిబాగుల వాడి వలె ఉన్నాడు. తెలివైన వజ్రాల మూటను నీళ్లు పాలు చేసి పోయాడు అన్నాడు. వాడు వెర్రివాడు కాదు, తెలివైనవాడు, మహా గడుసువాడు. బావిలో పారేస్తేనేం? అది వాడి పెద్ద బావే కదా, కావలసినప్పుడు వచ్చి దిగి తీసుకుంటాడు. వాడి తెలివి ముందు మన తెలివి ఏ పాటిది? మనం ఏ ఇంటికి దొంగతనానికి వెళ్ళినా ఆ ఇంట్లో ఇనప్పెట్టెలు, భోషాణాలు మాత్రమే తెదుగుతాం. కానీ బావిలోనూ పెరట్లోనూ వెతకం కదా. అందుకనే విలువైన వజ్రాలు బావిలో దాచాడు. ఎలాగైనా మనం ఈ వజ్రాలను చేజిక్కించుకుపోవాలి అంటూ మిగిలిన దొంగలతో చెప్పాడా నాయకుడు. సరేనంటూ సరే అనుకున్నారు. కానీ పాపం ఆ దొంగల్లో ఒకరికి ఈత రాదు. నీళ్ళల్లో దిగకపోతే వజ్రాల మూట దొరకదు. వాళ్ళల్లో ఒకడు తెలివైనవాడు ఉన్నాడు. అతడు మిగిలిన వాళ్లతో మనం వంతులు వేసుకొని బావిలో నీటిని తోడేద్దాం. ఆ తరువాత ఒకరం బావిలోకి దిగి మూటను పైకి తెద్దాం అంటూ చెప్పాడు. నలుగురు సరేననుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు నీరు తోడారు. ఈ తంతంతా రామలింగుడు కిటికీలోంచి చూస్తూనే ఉన్నాడు. కొంతసేపు గడిచాక భార్యకు జాగ్రత్తలు చెప్పి ముందు వైపు తలుపు తీసుకుని వెళ్ళి రాత్రిపూట గస్తీ కాస్తున్న రాజభటులను కలుసుకుని దొంగల సంగతి చెప్పాడు. 4 ప్రక్కల నుండి భటులను కమ్ముకొని దొంగలను బంధించారు. రామలింగుడు భటులతో, అయ్యా, ఈ దొంగల్ని మరింత కాసేపు నీళ్లను తోడనివ్వండి. మా పెరటి తోట సగమే తడిసింది. మిగిలిన సగం కూడా తడిపితే వారికి ఇవ్వవలసిన కూలి ఇచ్చేస్తాను అన్నాడు. దాంతో చుట్టుప్రక్కల వారందరూ గొల్లున నవ్వారు. పాపం దొంగలు బెక్కు చచ్చిపోయారు. అయ్యా, ఈ దొంగలు బావిలో వజ్రాల కోసం నీళ్లను తోడారు. కానీ ఇంత బుర్ర తక్కువ వెధవలు ఇన్నాళ్ళు మీకు పట్టుపడకుండా దొంగతనాలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. నిజంగా వజ్రాల మూటను చూస్తూ చూస్తూ ఎవ్వడన్నా బావిలో పారవేస్తాడా అంటూ దొంగల్ని ప్రశ్నించాడు. తమని పట్టించడానికే రామలింగుడు ఆ ఎత్తు వేశాడని అర్థమై 4 దొంగలు ఉస్సూరుమన్నారు. రాజభటులు ఆ దొంగలను విచారించి 4 వైపులా సత్రాలలో బస చేసి ఉన్న మిగతా దొంగల్ని కూడా బంధించారు. మొత్తం ఆ దొంగల ముఠ 40 మంది. రాయులు ప్రకటించినట్లుగానే ఒక్కొక్క దొంగకు 10,000 వరహాలు చొప్పున 4 లక్షల వరహాలు బహుమానంగా రామలింగుడికి ఇచ్చాడు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.